ఉచితం అంటే ఎట్లా ఎండ్ యూజర్ కి ఉచితంగా వస్తే దట్ ఇస్ కాల్డ్ ఉచితం, దట్ ఇస్ కాల్డ్ ఫర్ ఫ్రీ. ఎండ్ యూజర్ కి ఉచితంగా ఇస్తాము అని చెప్పినప్పుడు, ఉచితం అని చెప్పినప్పుడు ఎవరైతే తీసుకోబోతున్నాడో అంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నప్పుడు నేనున్నాను, నాకు 100 రూపాయలు కట్టుకొని అది తప్పని పరిస్థితి కాబట్టి 100 రూపాయలు కట్టాలి, అంతే కదండి. ఇంకా మిగతావన్నీ ఛార్జెస్ ఎందుకు? అదే గవర్నమెంట్ భరించి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితం అని ఎప్పుడు వేసుకోవచ్చు, నేనే లోడింగ్ ఎక్స్కవేషన్ ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఎండ్ యూజర్ కు ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అది కదా ఉచితం అంటే. సార్ అప్పుడు సార్ 2014-19 నుంచి కూడా సార్ ఇదే పాలసీ సార్, అప్పుడు కూడా నూతన అప్పుడు కాదండి ఉచితంగా ఇసుక మనం ఉచితం అని అనుకుంటుంది కదా, ఉచితము స్టార్ మార్క్ వేసి దానికి ఏదన్నా కండిషన్ సప్లై ఫోటో అని చెప్తే బాగుంటుందేమో. అక్కడ ఏజెన్సీ పెట్టాలి కదా సార్, మనం లోడింగ్ మీరు ఏజెన్సీకి పెట్టాలండి, కరెక్ట్. ఏజెన్సీకి ఛార్జెస్ ఇవ్వద్దని అన్నట్లా. మీరు ఎవరు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఇవ్వాలి. ఉచితం అని రాసుకున్నప్పుడు ఎవరు రాసినారు ఉచితం? ఉచితం అని రాసినది ఎండ్ యూజర్ కు డబ్బులు ఫ్రీగా వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవాలి ఉచితం, అంతే తప్పనిచ్చి ఎండ్ యూజర్ కి డబ్బులు ఎండ్ యూజర్ కి అది ఆ బెనిఫిట్ చేరినప్పుడు హౌ ఇస్ దట్ కాల్ ఉచితం, హౌ ఇస్ దట్ కాల్ ఫర్ ఫ్రీ? గౌరవ కలెక్టర్ గారు అంతే కదా సార్. డిప్యూటీసీ గారు ఇలాంటి ప్రతిపాదన చెప్పినారు, ఇంత పరిస్థితి పేరేమైనా మారుస్తారేమో మా ముఖ్యమంత్రి గారు